చేసుకుందాం. మన తల్లి అక్క సహోదరి రమాదేవక్కకి ఆపరేషన్ అయ్యి మరి మొన్నటి దినాన ఒక వారం క్రిందట ఇక్కడికి రావడం జరిగింది. చాలా ఆరోగ్యంగా ఉన్నాను అని చెప్పడం జరిగింది. ప్రభుకే స్తోత్రము కలుగునుగాక. మరి ఇక్కడ చూడటానికి ఎవరు లేకపోయినా చక్కటి ఆత్మీయులైనటువంటి కుటుంబాన్ని, స్నేహితులను మరి ఆ తల్లికి ప్రభు అనుగ్రహించాడు. వారు చక్కగా తీసుకొని వెళ్ళి ఆ గుంటూరు ప్రాంతంలో ఆ తల్లిని బిడ్డని చూసుకుంటూ పరిచర్య చేసుకుంటూ ఆవిడని మంచి ఆరోగ్యముతో కోలుకోవటానికి సహకరిస్తూ ఉన్నారు. వారిని సైతం ప్రభు దీవించునుగాక. ఆమేన్. మరి ఇంకా మన బిడ్డలు కొంతమంది చాలామంది చెప్పి ఆరాధనకి రాలేకపోతే చెప్తారు, కానీ కొంతమంది అసలు చెప్పకుండానే, ఎన్నిసార్లు చెప్పకుండానే కొందరు మానేస్తున్నారు, చెప్పట్లేదు. నేనే మరలా కనుక్కోవాలి. చిన్నపిల్లలను కనుక్కున్నట్లుగా చిన్నపిల్లలను తీసుకెళ్ళినట్లుగా తీసుకెళ్ళాల్సి వస్తుంది. బిడ్డలకి మరి ఎప్పుడు ఆ జ్ఞానం కలుగుతుందో, వారు ఎప్పుడు పెద్దవాళ్ళు అవుతారో, మరి వారు ఎప్పుడు తెలివి కలిగి జ్ఞానం కలిగి భక్తి చేస్తారో అర్థమవట్లేదు. ఏదేమైనా ప్రభు మన బిడ్డల్లో కొందరికి కలిగిన మబ్బునంతటినీ కూడా తొలగించునుగాక. చెప్పాలి గట్టిగా. మంచిది. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈ ఆదివారం పూట దేవుని లేఖనాలను మనం ధ్యానం చేసుకుందాం. ఈ రోజున ప్రభు సన్నిధిలో ఉన్న బిడ్డలమైన మనందరము కూడా దేవుని చేత ఆశీర్వదింపబడిన వారం. అవును కదా? అవును అన్నవారు ఆమేన్ చెప్పండి. యెహోవా వలన ఆశీర్వదింపబడిన వారం. యెహోవా వలన ఆశీర్వదింపబడిన వారలారా, మీరు లోనికి రండి అని దేవుని మందిరం ప్రతిష్ఠించినప్పుడు మరి భక్తులు ప్రకటించి దేవుని మందిరంలోనికి దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని నడిపించబడుతున్నటువంటి పరిస్థితి. అయితే మనందరము కూడా దేవుని చేత దీవించబడ్డాము గనుకనే ఈరోజు ఈ దేవుని సన్నిధిలో నిలిచి ఈ దేవుని మాటలు వింటూ దేవుని ఆరాధిస్తున్నాం, దేవుని ప్రార్థన చేస్తూ ఉన్నాం. హల్లెలూయా. యెహోవా మందిరం ఏమని అనపరచబడింది అని అంటే, దైవజనులు అలాగే వాక్యాలు యెషయా గ్రంథంలో కూడా రాయబడి ఉంటుంది. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. చెప్పారి గట్టిగా. నా మందిరం సమస్త జనులకు ఏమనపరుస్తుందట? ప్రార్థనా మందిరం. ప్రార్థనా మందిరం. తొండలు పడతాయి. ప్రార్థనా మందిరం. ఇది ఒక ఆరాధన మందిరం అని అనలేదు. ఇది కేవలం ఒక వాక్య ధ్యానపు మందిరం అని అనలేదు ఆయన. ఇది కేవలం ఒక భోజన సంబంధమైన మందిరం అని అనలేదు ఆయన. లేకపోతే ఇది కేవలం ఒక కానుకల సంబంధమైన మందిరం అని అనలేదు ఆయన. ఆయన నా మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. హల్లెలూయా. ఎందుకంటే ఈ మందిరపు ఆవరణంలోనికి వచ్చే ప్రతి బిడ్డలు కూడా వారి సమస్యలైనా, వారి బాధలైనా, వారి అవసరాలైనా, వారి కష్టాలైనా, వారి అర్పణలైనా ప్రార్థనాపూర్వకంగా మందిరములో సమర్పించుచున్నారు. గట్టిగా చెప్పారా? నీవు దేవుని మందిరంలోనికి వచ్చావు అని అంటే నీవు ప్రార్థన ద్వారా సమర్పించుదువుగాక. అంతేగాని దేవుని మందిరంలోనికి వచ్చామా, ఏదో కానుక తెచ్చామా, వేసామా, ఇక వెళ్ళిపోయాం కనుక మాకు ఆశీర్వాదాలు రావాలి అని అనుకోవడానికి లేదు. నీవు దేవుని మందిరంలోనికి వచ్చావంటే మొదటిది నీవు దీవించబడ్డావని అర్థం. ఆమేన్ చెప్పండి. రెండవది, నీవు దేవుని మందిరంలోనికి వచ్చావు అని అంటే రెండవదిగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నీవు దేవుని మందిరములో ప్రార్థన పూర్వకంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన పూర్వకం అంటే పాటలు పాడేటప్పుడైనా నువ్వు ప్రార్థన పూర్వకంగా పాటలు పాడాలి. ప్రార్థన పూర్వకంగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రార్థన పూర్వకంగానే ఆరాధన చేయాలి. ప్రార్థన పూర్వకంగానే వాక్యము వినాలి. ఈ ప్రార్థన చేస్తూ అనేది ఎలా కనబడుతుంది అంటే అదంటే మనం కళ్ళు మూసుకొని స్తోత్రం అనుకుంటూ ప్రార్థన చేస్తూ చేయాలంటే కాదు. నీ ప్రవర్తన, యెహోవా మందిరములో జనులు ఎలాగు ప్రవర్తించాలో వారికి తెలియవలెను, లేకపోతే అది వారికి చాలా శాపకరమని వాక్యం సెలవిస్తుంది. యెహోవా మందిరములో నిర్లక్ష్యముగా ఉండువాడు శాపగ్రస్తుడు కదా.
మొదటిది నీవు దీవించబడ్డావు, రెండవది నువ్వు ప్రార్థనాపూర్వకంగా ఉండాలి, అప్పుడు నీవు ఆశీర్వదించబడతావు, తిరిగి దీవెనకరంగా వెళ్తావు. కానీ నువ్వు ఎలా వెళ్తున్నావు అంటే ఆశీర్వదింపబడిన వాడిగా లోనికి వస్తున్నావు, కానీ దేవుని మందిరములో నీ నిర్లక్ష్యమును బట్టి, నీ అశ్రద్ధను బట్టి, నీ భయము భక్తి లేని విధానాన్ని బట్టి శాపముతో వెళ్తా ఉన్నావు. జాగ్రత్త. దేవుని మందిరంలో పాటలు పాడేటప్పుడు శ్రద్ధగా పాటలు పాడుతూ ప్రభుని ఆరాధించాలి. దేవుని మందిరంలో కృతజ్ఞతా స్తోత్రం ఖచ్చితంగా నీవు హృదయపూర్వకంగా ప్రభుకి చెల్లించాలి. దేవుని మందిరంలో పాట పాడేటప్పుడు, ఆరాధన చేసేటప్పుడు నువ్వు మనసారా ప్రభుని ఆరాధించాలి. వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు శ్రద్ధగా దేవుని మాటలు, ప్రభు నాతో ఏం మాట్లాడుతున్నాడని శ్రద్ధగా నీవు చెవికి ఆలకించాలి. ఇవన్నీ కూడా ప్రార్థనే. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఈ ప్రార్థన లేకుండా మనం దేవుని మందిరంలో గడపకూడదు. ఎందుకంటే చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాం కదా, ఒక తల్లిగారట తన కుమారుడు దూర ప్రాంతం నుంచి అతగాడిని కష్టపడి పెంచి పెద్ద చేసిన తర్వాత ఆవిడ ఉద్యోగం వచ్చింది, వాడు దూరదేశానికి వెళ్ళాడు. వాడు నెల ఆ రోజుల్లో డబ్బులు పంపించడానికి డీడీలు పంపించేవారట, చెక్కు రూపంగా పంపించేవారట పోస్టు ఆఫీస్లో. వాడికి అది ఆ తల్లికి చదువు లేక ఆవికి ఏమి తెలియక రోజు ఆ చెక్కులన్నిటినీ ప్రతి నెల బైబిల్లో పెట్టుకొని ఉంచుకునేదట. అమ్మా మీ ఆవిడ పరిస్థితి ఎలా అయిపోయిందంటే ఆరోగ్యం పాడైపోయింది, ఆహారం కొరతగా వచ్చేసింది, అనారోగ్య పాలైపోయింది, తను పని చేసుకోలేకపోతుంది, ఏమీ చేత కావట్లేదు, ఆవిడ పరిస్థితి దయనీయంగా మారిపోతుంది. బైబిల్ మాత్రం ఎప్పుడు ఇంతలా ఉంటుందట. ప్రైజ్ లార్డ్. పాస్టర్ గారు అడిగారట, మీ అబ్బాయి దూరదేశానికి వెళ్ళాడు కదమ్మా, నీకేం కోతమ్మా, ఇలా ఉన్నావేంటమ్మా? ఏంటోనయ్యా ఇలా ఉంది, నా అబ్బాయి వెళ్ళాడు కానీ ఏం పంపించట్లేదయ్యా, ఏం చూడట్లేదయ్యా, ఏం చేయట్లేదా? అదేంటి ఫోన్ కూడా చేయడా, అదేంటి మాట్లాడ్డా, నెల ఉత్తరాలు ఏమి రాయడా అని అడిగితే అప్పుడు ఆమె చెప్పిందట, ఏందో నెల ఒక ఉత్తరం మాత్రం రాస్తాడు, ఆ ఉత్తరంలో ఒకటే ఒక పదం రాసి ఉంటుంది, అదేమో నాకు అర్థం కాదయ్యా అని అంటదట. ఏంటి ఆ పదం తీసూపి అని అంటే ప్రతి నెల వాళ్ళ అబ్బాయి ఆ తల్లిగారికి చెక్కు రూపంలో డబ్బులు పంపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కానీ తల్లి అది డబ్బులు, దాన్ని మార్చుకొని డబ్బులు చేసుకోవాలి, దానితో మనం చక్కగా బతుకొచ్చు అనే జ్ఞానము లేక అజ్ఞానముగా కొన్ని సంవత్సరాలు గడిపిందట. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అదే అజ్ఞానములో దేవుని బిడ్డలు అనేక మంది ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలు అనబడుతున్నారు అనేక మంది అలాగే ఉన్నారు. ఎందుకంటే వాక్యం చెప్తా ఉంది, యెహోవా ఆశీర్వదించితే ఇక వాడిని శపించగలిగిన వాడు ఎవడు లేడు. చెప్పండి గట్టిగా. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే, ప్రభు నిన్ను ఆశీర్వదిస్తే ఇక నిన్ను శపించగలిగింది, లేక నిన్ను ఆపగలిగింది, లేక నిన్ను నాశనం చేయగలిగింది, నిన్ను పాడు చేయగలిగింది, లేక మరొకటి నష్టము చేయగలిగింది ఈ లోకములో ఏది లేదు. నమ్మిన వారు మాత్రం ఆమేన్ చెప్పండి. మరి ఎలాగా మేము బాగుపడలేకపోతున్నామయ్యా? మేము ఎలాగా వర్ధిల్లలేకపోతున్నాం? మేము ఎలాగా ఆశీర్వదింపబడలేకపోతున్నాం? మరి ఎలాగా మేము దీవెనకరంగా మార్చబడలేకపోతున్నాం? మేము ఎలాగా జయం పొందలేకపోతున్నాం అని అంటే, పిల్లరా, పరిశుద్ధ గ్రంథంలో నేటి ధ్యానాంశము కొరకై ఓ చక్కని మాట బైబిల్లో మనం చదువుకుందాం. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 24వ అధ్యాయం 9వ వాక్యాన్ని చదువుకుందాం. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 9వ వాక్యం. సింహము వలెను ఆడు సింహము వలెను అతడు కృంగి పండుకొనెను. అతనిని లేపువాడెవడు? నిన్ను దీవించువాడు దీవింపబడును, నిన్ను దీవించువాడు దీవింపబడతాడు, నిన్ను శపించువాడు శపింపబడతాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. చెప్పారా గట్టిగా? ఇప్పుడు ఎవరికి వారు చెప్పుకోండి. నన్ను దీవించువారు దీవించబడునుగాక అనండి. అన్నారా? నన్ను దీవించువాడు దీవింపబడునుగాక అని 3 సార్లు చెప్పండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు ఏమయ్యారట మీరు? మిమ్మల్ని దీవించిన వాడు దీవింపబడతాడు. బైబిల్లో 2 అన్నదమ్ములు మనందరికీ తెలుసు. మొట్టమొదటిగా ఆదాము అవ్వకు పుట్టిన కయ్యూను హేబేలు.
హేబేలును కయ్యూని చంపిన తర్వాత కయ్యూనికి ఒక శాపం వచ్చింది. ఏంటి ఆ శాపం అంటే, కయ్యూని ఎవడు చేర్చుకోకూడదు, అలాగని చెప్పి కయ్యూని ఎవడు తిట్టకూడదు, కొట్టకూడదు. అంటే సహాయము చేయకూడదు, అలాగని చెప్పి తిట్టకూడదు కూడా. ఇజలా అంటే ఇది ఒక శాపము. అంటే వారిని దీవించినా ప్రయోజనం ఏముండదు, పోనీ శపించినా నష్టమే కలుగుతుంది. ఒక మాటలో మనకు అర్థమయ్యే మాటలు చెప్పాలంటే, పేడలో రాయి వేస్తే ఎవరి మీద పడిద్ది? సుగంధ వాసనలు వస్తాయి ఏమైనా పేడ మీద పడితే. ఇట్లాగా దేవుని బిడ్డలు అనబడుతున్నారు కొందరి జీవితాలు ఎలా ఉంటే, పోనీలే వారికి కాస్త మేలు చేయాలి, వారిని కాస్త బాగుపరచాలి, వారిని కాస్త వృద్ధిపరచాలి, వారిని కాస్త లేవనెత్తాలి అని అనుకుంటే, కొందరు గురించి అంటూ ఉంటారు, అమ్మో వారికి పోయి మనం మేలు చేయాలనుకున్నామంటే అదేదో అంటారు, మొండ్ల కంపెనీ మనం చుట్టుకున్నట్టే. ప్రైజ్ ది లార్డ్. దారిని పోయి అదేదో అంటారు, ఇక సామెతలు మీకే తెలుసు కదా. ప్రైజ్ ది లార్డ్. నా దేవుని ప్రజలారా, కానీ యెహోవా ఆశీర్వదించిన ప్రజలు అలాగ ఉండలేరు. గట్టిగా ఆమేన్ చెప్పండి. యెహోవా ఆశీర్వదించిన ప్రజలు ఎలా ఉంటారంటే, వారు దీవించబడి అనేకులకు దీవెనకరముగా మార్చబడుదుముగాక. ఆమేన్. ఇక వారిని ఏది కూడా నాశనం చేయలేదు. నిన్ను శపించేవాడు ఏమవుతాడట? శాపగ్రస్తుడవుతాడు. చెప్పండి, నన్ను శపించువాడు అంటారు. వద్దు. నిన్ను శపించిన వాడు శాపగ్రస్తుడు అయిపోతాడు. అలాగన్నాడని చెప్పి మనం అనకూడదు. నన్ను ఎవడైనా బాధ పెడితే వాడికి అదైపోవాలి ఇదైపోవాలి అని అనకూడదు. కానీ ప్రభు అంటా ఉన్నాడు, నేను నిన్ను దీవిస్తున్నాను, నిన్ను దీవించిన వాడు దీవించబడతాడు. పొరపాటున నేను నిన్ను దీవించాను కనుక ఇంకెవడైనా వచ్చి నిన్ను నష్టపరచాలని చూస్తే వాడు శాపగ్రస్తుడవుతాడు. ఆమేన్. చెప్పండి గట్టిగా. మరి ఇంతటి ఆశీర్వాదం ప్రభు మనకిచ్చాడు కదా. యెహోవా మందిరములో ఆశీర్వదింపబడిన ప్రజల వలె మనం ప్రవేశించాము కదా. మన జీవితాల్లో ఈ శ్రమలు లేక ఈ బాధలు లేక కష్టాలు నష్టాలు ఎందుకు ఇంకా కొనసాగుతున్నాయి? ఈ అపజయాలు ఇంకా ఎందుకు కొనసాగుతున్నాయి? యెహోవా యందు ఆశీర్వదింపబడిన వారలారా, ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనమందరము కూడా ఆశీర్వదింపబడిన వారము. ఎవరట మనందరము? ఆశీర్వదింపబడిన వారు. ఏదయ్యా ఆశీర్వాదం? అప్పుల బంధకాలు, ఆర్థిక ఇబ్బందులు, కష్టమంతా చిల్లు సంచుల్లో వేసిన గువ్వలు. ఏం చేయమంటావు మా బాధలు? ఒకటి పూర్తయింది అనుకుంటే ఇంకో బొక్క మొదలవుతుంది. ఆ బొక్కను పొడిచేసరికి మరొక బొక్క. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడయ్యా బాగుండేది? ఆరోగ్యం బాగుంది అనుకుంటే 2 రోజులు బాగుంటుంది, మరలా 3వ రోజుకి అనారోగ్యం. 3వ రోజు బాగుందంటే 5వ రోజుకి ఏదో ఒక సమస్య. కానీ వాక్యం చెప్తా ఉంది, నీవు దీవించబడ్డావు కనుక ఇక నిన్ను నాశనము చేయగలిగింది ఏది లేదో. చెప్పారు గట్టిగా. అయితే నీవంటావు, నేను ఎలా మరి అభివృద్ధి చెందలేకపోతుంది? నా కష్టమంతా ఏమైపోతుంది? నా ప్రార్థన అంతా ఏమైపోతుంది? నా భక్తి అంతా ఏమైపోతుంది? ఈ మాటలు మనం అడగటానికి అర్హులమే కాదండి. నా కష్టమంతా ఏమైపోతుంది అను, ఎందుకంటే నువ్వు కష్టపడుతున్నావు కనుక నీ కష్టమంతా ఏమైపోయింది అని అడిగితే ఓ మాట బాగానే ఉంటుంది. నా ప్రార్థన అంతా ఏమైపోతుంది? అసలు ఎక్కడ ప్రార్థన చేసావు? నా భక్తి అంతా ఏమైపోతుంది? అసలు ఈ భక్తి ఎక్కడ చేసావు? నేను దేవుని ఎడల చేసిన కార్యములన్నీ అసలు ఎక్కడ చేసావు? ప్రైజ్ ది లార్డ్. ఆ దేవుని ప్రజలారా, యెహోవా మందిరంలో అడుగుపెట్టి ఆశీర్వదింపబడిన మనలను నాశనము చేయగలిగిన శక్తి ఈ లోకములో లేదు. నమ్మిన వారు మాత్రం గట్టిగా ఆమేన్ చెప్పండి. ఇది ఎప్పుడు రాయబడింది అని అంటే, ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఎర్ర సముద్రం దాటారు, యొర్దాను నది దాటారు. ఇట్లాగా వారి ప్రయాణం కొనసాగుతూ ఉండగా ఒక ప్రాంతానికి వచ్చారు. మోయాబు, షిత్తీం అనేటటువంటి ప్రాంతానికి వచ్చారు. అక్కడున్న రాజు వీరిని చూశాడు. వీరిని చూసి గమనించింది ఏమిటంటే, వీరు ఎర్ర సముద్రం అడ్డొస్తే దాన్ని కూడా దాటేశారు. అంతటికంటే పెద్ద రాజు అయిన ఫరో రాజునే ఆ సముద్రంలో కొట్టుకొని పోయేటట్లుగా చేశారు. యొర్దాను నదిని కూడా దాటారు. వీరి ముందు ఏ శత్రువులు కూడా నిలవబడలేకపోతున్నారు, ఎవ్వరు వీరిని ఆపలేకపోతున్నారు. ఇప్పుడు వీరు మా దేశం మీదకి వచ్చారు కనుక మరి ఈ దేశంలో వారు మమ్మల్ని ఏమైనా చేస్తారేమో అని భ్రమపడి ఈ రాజు ఏం చేశాడంటే, ఒక ప్రవక్త దగ్గరికి వెళ్ళారట. ఆ ప్రవక్తకున్న వరం ఏంటంటే, ఆయన ఏది పలికితే అది అయిపోయిద్దట. ప్రైజ్ ది లార్డ్.
కొంతమంది అంటారు, నీ నోట్లో ఆ మాట రాని మాకమ్మ, నీ నోట్లో మచ్చలు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఇది 4 జాబ్ ఒకసారి పుట్టుమచ్చ ఉందా ఉంది అని చూస్తూ ఉంటారు. ఎందుకని? లోకంలో కొంతమందికి అదొక భయం. అమ్మో ఈ నోట్లో నుంచి ఆ మాట వచ్చిందంటే ఖచ్చితంగా జరిగింది. కొంత భయం, అంటే మనుషులకి కొంత భ్రమ. అది కొందరి నోట్లో నుంచి కొన్ని మాటలు వస్తే అవి జరుగుతాయి. వాస్తవానికి దేవుని బిడ్డలమైన మనందరి నోట ఉంచిన మాటలు ఎలాంటివంటే, మన నోటి వాక్కు శక్తి కలిగినది. చెప్పారు గట్టిగా, నాకు మంచి జరుగుతుంది అని అనుకుంటే నీకు మంచే జరుగుతుంది. ఎలాంటి పరిస్థితుల్లో నీవు అనాలి? కష్టం, బాధలు, శ్రమల్లో ఉన్నా కూడా నాకు ప్రభు మేలే చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఏం జరిగిద్దిలే, నా కష్టం ఏమైపోద్దిలే, నా బాధలేం ఎవరికి తెలుసులే, 24 గంటలు మనం ఏడుస్తూ ఉన్నాం అనుకోండి, ఆ ఏడుపే దేవుడు ఆమెనంటాడు, జాగ్రత్త. ప్రైజ్ ది లార్డ్. యెహోవా యందు భయభక్తులు కలిగిన మన నోటి మాటలకు దేవుడు చాలా శక్తినిచ్చాడు. బిలాము అనే ప్రవక్తకి కూడా దేవుడు ఒక శక్తినిచ్చాడు. ఆ శక్తి ఎలాంటిది అని అంటే, ఆ బిలాము నోటి వాక్కులు ఏది పలికితే అది నెరవేర్చబడుతున్నది. ఆయన శాపం పలికితే ఆ శాపం నెరవేరుతుందట, ఆశీర్వాదం పలికితే ఆశీర్వాదం నెరవేరుతుందట. ఈ మోయాబు రాజు ఆయన దగ్గరికి వెళ్ళాడు, అయ్యా నేను నీకు ఇంటెడు బంగారం ఇస్తాను, ఆ ఇజ్రాయేల్ ప్రజలను శపించాలి, నువ్వు వచ్చి వారిని శపించు, వారిని నాశనం చేయి, ఎందుకంటే వారిని యుద్ధముతో జయించలేకపోతున్నాను, బలముతో జయించలేకపోతున్నాను, అధికారంతో జయించలేకపోతున్నాను, కనుక శాపముతో వారిని జయించాలి అని చెప్పి ఈ మోయాబు రాజు బిలామును తీసుకొని వచ్చాడట. కానీ మనందరికీ తెలుసు కదా, బిలాము నోటి శాపాన్ని దేవుడు ఏం చేశాడట? ఆశీర్వాదంగా మార్చేశాడట. హల్లెలూయా. ఈ సంఘ బిడ్డల్లో మీలో ఎవరినైతే, లేక మనల్ని ఎవరైతే దూషించాలనో, శపించాలనో, ఆపాలనో చేసే ప్రయత్నములన్నీ కూడా ఆశీర్వాదాలుగా మారిపోవునుగాక. ఆమేన్. చెప్పారు గట్టిగా. ఎవరైనా సరే మీరు చూడండి, నిరీక్షించి చూడండి, దేవునిపై విశ్వాసం ఉంచి చూడండి, ఎవరు శపిస్తున్నారు, ఏ శాపాలు పెడుతున్నారు, ఏ ఆటంకాలు పరుస్తున్నారు, అవన్నీ మనకు మేలుగా మారబోతున్నాయి. ఆమేన్. గడిచిన దినాల్లో కూడా చెప్పాను కదా, స్థలం విషయంలో దేవుడు చేసిన కార్యం. ఆటంకపరచాలి, ఇబ్బంది పెట్టాలను, కానీ ఆటంకం, ఇబ్బంది మనకి ఏమైందట? మేలయ్యింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలంగా మనకు సమస్తము సమకూర్చి మేలు జరుగునుగాక. బిలాము వచ్చి శపించాడట, శపిస్తే వెంటనే ఆ శాపం కాస్త ఆశీర్వాదం అయిపోయింది. ఈ మోయాబు రాజు అంటావు, నీకు ఇంటెడు బంగారం ఇచ్చాను, నీకు అది ఇచ్చాను, ఇది ఇచ్చాను, నువ్వేంటి శపించమంటే ఆశీర్వదిస్తున్నావు అంటే, ఈయన అన్నాడట, నా నోటి మాటలు యెహోవా చేతిలో ఉన్నాయి, నేను శపించగా దేవుడు దాన్ని ఆశీర్వదించేశాడు, నేనేం చేయలేను. వారు దేవుని చేతి ఆశీర్వదింపబడ్డారు గనక ఎవ్వరూ వారిని శపించలేరు. హల్లెలూయా. అప్పుడు బిలాము పలికిన మాట ఇది, నిన్ను దీవించువాడు దీవించబడతారు, నిన్ను దూషించువాడు శపించబడతారు. ప్రైజ్ ది లార్డ్. 25వ అధ్యాయం సంఖ్యాకాండం 1, 2, 3 వచనాలు చదవండి. సంఖ్యాకాండం. షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కారము చేసి నమస్కరించిరి. అట్లు ఇశ్రాయేలీయులు బెల్బేలుతో కలుసుకొనినందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. హల్లెలూయా. ఇప్పుడు ఆశీర్వదించిన దేవుని ఆశీర్వాదం ఏమైపోయిందంటే కోపంగా మారిపోయింది. అంతకుముందేమో ఆశీర్వదించాడు బిలాముని, ఆ బిలాము బంగారానికి ఆశపడి శపించాలని ప్రయత్నించిన ఆ శాపం కాస్త ఆశీర్వాదం అయిపోయింది. ఆ ఆశీర్వాదం ఎన్నో రోజులు నిలవబడలేదట. ఎందుకని అని అంటే, ఇదే బిలాముని అడిగారట, ఏమని? అయ్యా, మరి నువ్వు వీళ్ళని ఎంత చేసినా నేను పాడు చేయలేకపోతున్నా, నాశనం చేయలేకపోతున్నా, ఏం చేయమంటావు అంటే, బిలాము చెప్పాడట ఒక ఆలోచన. ఏంటనంటే, వీరు పరిశుద్ధంగా ఉన్నంతసేపు, దేవుని ఆజ్ఞలు పాటించుచున్నంతసేపు
వీరిని ఈ లోకంలో ఎవ్వడు ఏమీ చేయలేడు. చెప్పారు గట్టిగా? ఇప్పుడు చెప్పరు, ఎందుకంటే ఆజ్ఞలు కదా, దేవుని లేఖనాలు కదా. ఆయన ప్రేమిస్తున్నాడు, కాకపోతే కండిషన్స్ అప్లై. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఎప్పుడైతే ఇజ్రాయేల్ ప్రజలు మరి ఆ బిలాము ఒక ఆలోచన చెప్పాడట మోయాబు రాజుకి, నువ్వు వీళ్ళని బలంతో గెలవలేవు, తెలివితో గెలవలేవు, జ్ఞానంతో గెలవలేవు, మరి ఎలా గెలవాలయ్యా అని అంటే, ఏమీ లేదు, ఆ ఇజ్రాయేల్ ప్రజలు పాపము చేసేటట్లుగా నువ్వు చేసావనుకో, ఆ పాపాన్ని బట్టి వారి దేవుడే వారి మీద కోపగించుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఆశీర్వాదం కాదు, దేవుడే వారిని ఏం చేస్తాడట, కోపగించుకుంటాడు. ఎప్పుడు అని అంటే, ఇజ్రాయేల్ ప్రజలు తప్పు చేసినప్పుడు, పాపం చేయడం మొదలుపెట్టినప్పుడు. ఈ పాపం చేపించు అనే ఆలోచన ఎవరు చెప్పారంటే, ఆయన కూడా దేవుని బిడ్డే, బిలామే. ప్రైజ్ ది లార్డ్. నా దేవుని ప్రజలారా, వాక్యం సెలవిస్తూ ఉంది, మనము దేవునిలో పవిత్రంగా పరిశుద్ధంగా ఉన్నంతసేపు ఏ విధమైన కీడు, ఏ విధమైన హాని మన గుడారములు సమీపించనేరదు. గట్టిగా చెప్పారా? గట్టిగా చెప్పారా? నీవెప్పుడైతే అంటే దాని అర్థం ఏంటంటే, మనము వర్ధిల్లాలన్నా మన చేతిలోనే ఉన్నది, మనము నాశనం అవ్వాలన్నా మన చేతిలోనే ఉన్నది. చాలా సందర్భాల్లో సాకులు చెప్తూ ఉంటారు, నేను ఫలానా ఆయన వలన నేను నష్టపోయానయ్యా, ఫలానా దాని తప్పుడు నిర్ణయం వలన నేను నష్టపోయానయ్యా, లేకపోతే ఫలానా స్నేహితుని వలన, లేక ఫలానా స్నేహితురాల వలన, ఫలానా అని చెప్పి వ్యక్తుల మీదనో, వ్యవస్థ మీదనో, సంఘముల మీదనో, సేవకుల మీదనో మనము నింద మోపరాదు. ఎందుకంటే వాక్యం చెప్తుంది, నీవు క్రమంగా, నీవు పద్ధతిగా, నీవు ప్రతిష్టలో పరిశుద్ధంగా నీవు నిలవబడినన్ని రోజులు ఏది నీకు హాని తలపెట్టదో, ఏ కీడు నీ గుడారము సమీపించదో. ఆ దేవదూతల నిన్ను, నీ కుటుంబాన్ని కాచునుగాక. ఎప్పటిదాకా అంటే పవిత్రంగా ఉన్నంతసేపు, యేసు రక్తపు గుర్తు నీ గుడారం మీద ఉన్నంతసేపు. హల్లెలూయా. మనలోనే ఎప్పుడైతే అపవిత్రత మొదలవుతుందో, ఇప్పుడు ఈ మోయాబీయులు ఏం చేశారంటే, ఇజ్రాయేల్ ప్రజలు ఎంతసేపటికి పాడు చేయాలంటే వారు పాడవట్లేదు. అప్పుడు ఆ బిలాం ప్రవక్త ప్రవచిస్తున్నాడు, వాళ్ళు ఆడ సింహం వంటి వారు, వారు నిక్కి నిలచిన సింహం వంటి వారు, వారిని ఎవ్వరు ఏమీ చేయలేరు అని చెప్పి ప్రవచిస్తూ ఉన్నాడు. మరి ఎలాగ వారిని పాడు చేసేదంటే, బిలాము చెప్పాడట, మోయాబు స్త్రీలను వారి మధ్యలోనికి పంపించండి. ఎవరినట? ఎవరి మోయాబు స్త్రీలు అని అంటే, వీరందరూ కూడా వారు ఏ విధము చేతనైనా మనిషిని ఆకర్షించేటటువంటి వారట, పాడు చేసేటటువంటి వారట. ఈ మోయాబు స్త్రీలను పంపించండి వారి మధ్యలో చాలు అని అంటే, వీరు ఈ మోయాబు స్త్రీలను బట్టి తప్పుడు పనులు చేయడం మొదలు పెట్టేశారు. దీని అర్థం ఏంటంటే, సాతాను మనము ఎలాగ దేవునికి దూరం అవుతాం, ఎలాగ దేవుని ఆజ్ఞలు పాటించకుండా పడిపోతాం, ఎలాగ దేవుని చిత్తానికి దూరం అవుతామో అని వాడు 24 గంటలు మన మీద పనిచేస్తూనే ఉంటాడు, మనకు ఆకర్షణలు ఇస్తాడు. అది వాడు కేవలం అక్కడ మాత్రం మోయాబు స్త్రీలను ఉపయోగించారు, కానీ ఇప్పుడు అనేక ఆయుధాలను ఉపయోగిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అనేకమైన ఆయుధాలు. అందులో మొట్టమొదటిది ఇంటర్నెట్. ప్రైజ్ ది లార్డ్. రెండవది స్నేహితులు, మూడవది బంధువులు, నాలుగవది అయిన వారే. ప్రైజ్ ది లార్డ్. వాక్యంలో రాయబడి ఉంటుంది ఒక దగ్గర, ఎవ్వరి వలన మనకు నష్టం కలగదంట, కానీ మన కుటుంబ సభ్యుల వల్లనే మనకు నష్టం కలిగిద్దట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే అంతా మనలోనే ఉన్నది. బయట వారు ఎవరో మనల్ని నష్టం చేశారు, వాళ్ళ వల్ల మేము బాగుపడలేదు అంటానికి ఏమీ లేదు. మన వలనే, మనలోని వలనే, మన లోపల అంతా బాగుంటే బయట అంతా కూడా బాగుపడిపోవునుగాక. హల్లెలూయా. చూడండి, దేవుడు కొంతమందిని ఎన్నుకున్నాడు, కానీ ఆ ఎన్నుకున్న వారిని సాతాను ఏం చేస్తున్నాడంటే, ఏ విధము చేతనైన వాడిని పాడు చేయాలని ప్రయత్నిస్తున్నాడు. ప్రకటన గ్రంథంలో గమనించినట్లయితే, బిలాము ఒక దేవుని బిడ్డ, కానీ ఈ దేవుని బిడ్డ ఏమని చెప్తున్నాడు ఆలోచనలు అని అంటే, వేరే వాళ్ళు పడిపోయేటట్లుగా, అంటే దేవుని బిడ్డలు పడిపోయేటట్లుగా ఆలోచనలు చెప్తున్నాడట.
ఏం ప్రార్థన చేస్తాం, మేము చాలా ప్రార్థన చేసాం, మాకేం రాలే, నీవు మాత్రం ప్రార్థన చేస్తే నీకేమొచ్చిద్ది అంటదట. ఫలానా సంఘం అయితే అది, ఫలానా సేవకుడు అయితే పెద్ద సేవకుడు, ఫలానా బోధ అయితే ఓ అది, ఫలానా అద్భుతాలు అయితే అది, ఇక్కడేముంది అని అంటదట. చూడండి ఆ మాటల ప్రకటన. ఇవన్నీ ఎవరు చెప్తారంటే క్రైస్తవులే, దేవుని బిడ్డలే. అందుకే నీ బోధ జాగ్రత్తగా కాచుకో. నీవు ఏం వింటున్నావో జాగ్రత్తగా విను, ఏం వింటున్నావో దాన్ని నువ్వు జాగ్రత్తగా విశ్లేషించు. చూడండి ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయం 14వ వాక్యం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 14వ వాక్యం. అయినను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలిచ్చిన వాటిని తినునట్లు, జారత్వము చేయునట్లు, ఇజ్రాయేలులకు ఉరి ఒడ్డమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. అటువలనే నికోలాయితుల బోధన అనుసరించుచు వారును నీలో ఉన్నారు. కావున మారు మనస్సు పొందుము. లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోటు నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేస్తాను. హల్లెలూయా. ప్రభు ఆశీర్వదించాడు, కానీ ఆశీర్వాదాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. ప్రభు మనల్ని రక్షించాడు, మన కృపనిచ్చాడు, మనల్ని ప్రేమించాడు, మనకు వరాలనిచ్చాడు, ఫలాలనిచ్చాడు, కానీ వాటిని కాపాడుకోవలసినది మనమే. దేవుని ప్రజలు అనబడుతున్నవారు, ఇజ్రాయేల్ ప్రజలు అనబడుతున్నవారు, వారు ఆశీర్వదింపబడ్డారు, కానీ వారి ఆశీర్వాదాన్ని కాపాడుకోలేకపోయారు. అంతకుముందు ఎర్ర సముద్రము దాటారు కదా, యోర్దాను నదిని దాటారు కదా, ఎన్నో మేలులు దేవుడు మీకు చేశాడు కదా, మన్నాను తిన్నారు కదా, అలాగే పూరేడు పిట్టల్ని మీరు తిన్నారు కదా, చెప్పులు అరిగిపోలేదు కదా, బట్టలు మాసిపోలేదు కదా, నెమ్మదిగా బ్రతికారు కదా. మీరు ఎందుకని అటువంటి పాపం చేయటానికి మీరు సాహసం చేశారంటే వారు అనే మాట ఏమిటంటే ఆకర్షణ. లోకంలో కనబడేదల్లా లేక వినబడేదల్లా నువ్వు ఆకర్షితురాలు అయిపోతున్నావు. అదిగో వాళ్ళు అలా చేస్తున్నారు, వీళ్ళు ఇలా చేస్తున్నారు, మనం కూడా అలాగే చేయాలి, మనం కూడా ఇలాగే తినాలి, అలాగే తాగాలి అని నువ్వు అనుకుంటున్నావు. అదే ఘనత అని నువ్వు అనుకుంటున్నావు. ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇదిగో దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది, లోక సంబంధమైన వాటి కొరకై నీవేమాత్రము కూడా వెంపర్లాడకూడదు. నీవు బాగుపడాలన్నా లేక నీకు నీవే నష్టపరుచుకోవాలన్నా నీ చేతిలో ఉన్నది. ఇజ్రాయేల్ ప్రజలు ఎప్పుడైతే వారు ఆ మోయాబు స్త్రీలతో సహవాసం చేయడం మొదలుపెట్టారో దేవుని ఆశీర్వాదం కాస్త ఎలా మారిపోయిందట? కోపంగా మారిపోయిందట, ఉగ్రతగా మారిపోయిందట. మరి దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, పిలిచాడు, నీ శత్రువులకు లేని భాగ్యం నీకు ఇచ్చాడు. మరి అంతటి భాగ్యాన్ని నువ్వేం చేయాలంటే కాచుకోవాలి, కాపాడుకోవాలి, దాంట్లో స్థిరముగా నిలవబడాలి. ప్రైజ్ ది లార్డ్. కానీ నువ్వేం చేస్తున్నావంటే ఆ ఆశీర్వాదాన్ని మర్చిపోతున్నావు, ఆ అర్హతల్ని మర్చిపోతున్నావు, ఆ వరాలని మర్చిపోతున్నావు, ఆ ఫలాలను మర్చిపోతున్నావు. అసలు ఏది లేనట్టుగా, ఏమి జరగనట్టుగా, అసలు నీకు దేవుడు అనేవాడే లేనట్లుగా నీ జీవితాన్ని ఒక్కొక్కసారి నువ్వు గడుపుతూ ఉంటే, ప్రవర్తిస్తూ ఉంటే ప్రభు నీ వైపు చెయ్యి చాపి ఏడుస్తూ దీనుడ ఎదురు చూస్తూ ఉన్నాడు. జాగ్రత్త. ఆ దీనత్వం కాస్త కోపంగా మారకముందే మారు మనసు పొందుదుముగాక. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. హెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయంలో దేవుని కోపం ఎప్పుడు రగులుకుంటుంది అని అంటే, లోకంలో ఉన్నవాడు లోకంలో పాపాలు చేస్తూ ఉంటే ఆయన కోపం రగులుకోదండి. ఎందుకంటే వాడు తెలియక పాపాలు చేస్తూ ఉన్నాడు, వాడు సత్యం తెలీదు, వాడు చెప్పిన అర్థం చేసుకునే జ్ఞానం లేదు, వాడు మనోనేత్రాలు మూయబడ్డాయి. యుగ సంబంధమైన వాటి వలన అతగాడు గుడ్డివాడిగా మారిపోయాడు. కనుక నీవు సత్యం బోధించినా, సత్యం ప్రకటించినా వారు గ్రహించలేరు, వినలేరు, అర్థం చేసుకోలేరు. కానీ వెలిగింపబడిన నీవు ఏం చేయాలంటే, వెలిగింపబడిన నీవు దేవుని కృపచేత నీవు అనేకులకు వెలుగు పంచేవారిగా, వెలుగునిచ్చేదానిగా నీవు మారిపోవుదుగాక. కానీ దేవుని కోపం లోకంలో సత్యము తెలియని వారు చేసే పాపాలను బట్టి
కోపం రాదు, కానీ వారి మీద జాలి వస్తుందట. అయితే సత్యము తెలుసుకొని కూడా ఎవరైతే పాపం చేస్తారో, ఎవరైతే నీతిని విడిచిపెడతారో వారి మీద కోపం రగులుకుంటుందట. చూడండి, హెచ్కేల్ గ్రంథం 3వ అధ్యాయం 20వ వాక్యం. నీతి గలవాడు తన నీతిని విడిచి దుర్నీతిని అనుసరించినందున నేను అతని ముందర అభ్యంతరము పెట్టక అతడు మరణమగును. నీవు అతనిని హెచ్చరిక చేయని ఎడల పూర్వము తాను చేసిన నీతిని జ్ఞాపకమునకు రాకుండా అతడు తన దోషమును బట్టి మరణమవును. హల్లెలూయా. బ్రతికి ఉండడానికి కదా ప్రభు మనల్ని రక్షించింది. ఇప్పుడు జీవము, అలాగే నిత్య జీవం ఉండటానికి కదా ప్రభు మనల్ని పిలుచుకుంది. కానీ అదే ప్రభు ప్రకటించే మాట ఏమిటంటే, నీతిగా ఉండటాన్ని నేను పిలిచాను, కానీ వాడు నీతిని తప్పాడు కనుక నీతిని తప్పిన వాడు తప్పక మరణం అవుతాడు. జాగ్రత్త. వాడు ఆత్మలోనే మరణం అవ్వచ్చు, వాడికి అసలు ప్రార్థన జీవితం లేకపోవచ్చు, పరిశుద్ధమైన జీవితం లేకపోవచ్చు. పడిపోయిన వారి జీవితం గమనించండి, మునుపటికంటే అధికమైన దుర్భరమైన పరిస్థితి ఉంటుంది పడిపోయిన వారిది. దేవుని ప్రజలారా, అభిషేకింపబడిన సౌలు కర్ణపిశాచుల దగ్గరికి వెళ్ళినట్లుగా, అభిషేకం పొందిన సంసోను దలీల దగ్గరికి పోయినట్లుగా, అలాగే ఎందరో దేవుని చేత జ్ఞానం పొందిన సొలొమోను తన భార్యల చేత చెయ్యకూడని పనులు చేసినట్లుగా దుర్భరమైన పరిస్థితి. ఎవరు చేసుకున్నారు ఇవన్నీ? వారిని ఎవరైనా పాడు చేశారా? వారిని పాడు చేసుకున్నారు. వారికి తెలుసు అన్నీ. నేను నీతిగా పిలువబడ్డాను, నీతిగా ఉండటానికి పిలువబడ్డాను, నీతి మంతుడుగా బ్రతకడానికి పిలువబడ్డాను. నేను ఈ పనులు చేయకూడదు, ఈ మాటలు మాట్లాడకూడదు, ఈ క్రియలు నేను చేయకూడదు, ఈ ఆలోచనలు నేను చేయకూడదు అని తెలుసు. కానీ వాడు పదే పదే చేస్తున్నాడు. అప్పుడు దేవుని వాక్యం హెచ్చరిస్తుంది, వాని మీదికి దేవుని ఉగ్రత దిగి వస్తుంది. జాగ్రత్త. ఎందుకంటే తెలియక తప్పు చేసే దేవుడు క్షమిస్తాడు, తెలిసి తప్పు చేసిన వాడిని శిక్షిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నీకు తెలుసు అయినా తప్పు చేస్తావు. ప్రార్థన చేయాలని తెలుసు, ప్రార్థన చేయవు. పరిశుద్ధంగా ఉండాలని తెలుసు, పరిశుద్ధంగా ఉండవు. బూతులు మాట్లాడొద్దని తెలుసు, పదే పదే బూతులు మాట్లాడతావు. అబద్ధాలు మాట్లాడొద్దని తెలుసు, పదే పదే అబద్ధాలు మాట్లాడతావు. కొన్ని వ్యవహారాలు చేయకూడని ఉన్నాయి, అన్నీ తెలుసు నీకు, అయినా అవే చేస్తావు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా. నీతి గలవాడు నీతిని విడిచి దుర్నీతిని వెంబడిస్తే వెంటనే జరిగే కార్యం ఏంటంటే మరణము. అది శరీరంలో మరణం అనేది చిన్న మాట. శరీరంలో మరణం అనేది చిన్న మాట. ఆత్మలో మరణం అనేది చాలా పెద్ద శిక్ష. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన దేశ సైనికులు ఎవరైనా వేరే దేశానికి దొరికారనుకోండి, వేరే దేశ సైనికులు దొరికారనుకోండి, వాడు అంటాడట, వెంటనే నన్ను చంపేయండి, చచ్చిపోతే బాగుండు అని అనుకుంటాడట మొదట. ఎందుకనంటే వీడు చనిపోతే 1-2-3 నిమిషాల్లో ఆ బాధ పోయింది. కానీ వాడు సజీవంగా ఉండి వాడి చేతిలో, ఆ శత్రువుల చేతిలో కనుక దొరికితేనట వారు చిత్రహింసలు పెడతారట. ప్రైజ్ ది లార్డ్. నా మాట అర్థమైందా? చిత్రహింసలు. గోర్లు బీగుతారట, చర్మం ఊలుస్తారట, జుట్టు పెరుగుతారట. ఇక 3rd డిగ్రీ కంటే భయంకరంగా. ఎందుకంటే వేరే శత్రు దేశపు సైనికుడు అని. అందుకే వాళ్ళు ఏం కోరుకుంటారంటే వారి చేతిలో దొరకగానే చచ్చిపోవాలనుకుంటారట. అదేవిధంగా దేవుని బిడ్డలంగా మనము కూడా ఆ శత్రు చేతికి దొరకకుండా ముందే ఆత్మలో పరిశుద్ధంగా ఉండగానే ఈ ప్రాణం విడిచిపెడితే పరలోకానికి వెళ్తాం. ఆమేన్. కానీ శత్రు ఊరులకు చిక్కుకొని బయటికి రాలేక ఆ ఊబిలోనే ఉండిపోయి ఒకవేళ నువ్వు ఉన్నావు అనుకో, ఇక అంతకంటే భయంకరమైన నరకం మరొకటి ఉండదు. ప్రైజ్ ది లార్డ్. కానీ దేవుడు నిన్ను అలాగ పిలవలేదు, అందుకు పిలవలేదు. యెహోవా ఆశీర్వదింపబడిన వాడు మాత్రమే లోనికి వస్తున్నాడు. అంటే నీవు ఆశీర్వదింపబడ్డావు. ఆశీర్వదింపబడ్డాను. నీ జీవితంలో ఎటువంటి బాధలు, నెమ్మది లేని పరిస్థితులు, కలవరాలు, భయాలు నీ జీవితంలో ఉండకూడదు. చెప్పారు గట్టిగా. నీ జీవితంలో సంతోషం ఉండాలి, సమాధానం ఉండాలి, సమృద్ధి ఉండాలి, నలుదిశల నెమ్మది ఉండాలి. ఆమేన్. కానీ ఏమున్నదంటే కలవరం, భయం, రేపటి గురించిన చింత, దిగులు,
ఇవే జీవితంలో వేధిస్తున్నాయి. ఎందుకు వేధిస్తున్నాయి? అదేదో యోబు వంటి పరిశుద్ధలం అయిపోయి దేవుడు ఏదో మనకు పరీక్ష పెడుతున్నాడు అని మాత్రం భ్రమపడమాకండి. ప్రైజ్ ది లార్డ్. మన చేతులతో మనమే వాటిని అనుమతించుచున్నాము. దేవుడు చెప్పాడు కదండి, ఇజ్రాయేల్ ప్రజలకి తెగులు రాబోతున్నాయి, గొర్రెపిల్లని వధించి ఆ గొర్రెపిల్ల రక్తం మీ గుమ్మములకు ఉంచుకొనడి గుర్తుగా అని చెప్పాడు. ఎవరి గుమ్మములో ఆ గుర్తు లేదో వారి ఇంట్లోకి ఏం ప్రవేశించిందట? తెగులు ప్రవేశించింది, మరణదూత ప్రవేశించింది. అదేవిధంగా దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు దేవుని చేత దీవించబడిన తర్వాత నీ నీతిని నీవు విడవకూడదు. గట్టిగా చెప్పారా? నీతి అంటే ఏమిటి? ప్రార్థన చేయటం నీతి, పరిశుద్ధంగా జీవించడం నీతి, ఇతరులకు దేవుని సువార్తను ప్రకటించగలగటం నీతి, రక్షణ పొందటం నీతి. ఇవన్నీ కూడా నీతి కార్యముల క్రింద దేవుడు మీ కార్యములన్నిటినీ ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. కానీ నేటి దినమున అనేక మంది ఈ నీతిని విడిచిపెట్టేస్తున్నారు. భక్తి చేస్తున్నాం కానండి, మొన్న ఆయన ఎవరు అన్నారట, ఎంత భక్తి చేస్తే ఏం లేదండి, మాకు కష్టాలు చాలా ఉన్నాయి, మరి ఇంత కష్టం ఉన్నప్పుడు మేము వడ్డీకి ఇవ్వకపోతే ఎలాగా అన్నాడట. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుంది? చెప్పిందా? అని ఈయనేమన్నాడు, ఎన్ని కష్టాలు అంటే మేము వడ్డీకి ఇవ్వకపోతే మేము ఎలా బతకాలి? ప్రైజ్ ది లార్డ్. కొన్ని ఉన్నాయి ఇట్లాంటి కొన్ని చిన్న చిన్నయే దేవుని బిడ్డలు ఆ చిన్నవి లోపల దాచిపెట్టుకున్న కారణాన చాలా పెద్ద నష్టాలు చవి చూస్తున్నారు. దేవుని ప్రజలారా, ఈ రోజున ప్రభు మనతో మాట్లాడే మాట ఒకటే, మీరు దీవింపబడిన వారు, మీ దీవెన మీరు కాచుకొందురుగాక. మీ చేతులారా దాన్ని పోగొట్టుకోవద్దు. ఎవడో వచ్చి మీకు హాని తలపెట్టలేడు, ఎవరో వచ్చి మిమ్మల్ని పాడు చేయలేరు, ఏదో మిమ్మల్ని నష్టపరచలేదు. మీ అంతటా మీరే మిమ్మల్ని మీరు నష్టపరుచుకుంటున్నారు. అది ఎలాగా అని అంటే మీ నీతిని విడిచిపెట్టి దాన్ని బట్టి. రెండవదిగా మరొక మాట చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 13-21. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 13వ వాక్యం అలాగే 21వ వాక్యం. ఒకరినొకడు తీర్పు తీర్చుకోమాకండి. సహోదరునికి అనగా సంఘ బిడ్డకి అడ్డమైనను ఆటంకమైనను కలగజేయకుండుమని నిశ్చయించుకొనిడి. గట్టిగా ఆమేన్ చెప్పండి. చెప్పారు గట్టిగా. మందిరానికి టైంకి వస్తా ఉన్నావు తెగ, ఏంటో మేమందరం ఆలస్యంగా వస్తున్నాం, నువ్వేమో టైంకి వస్తున్నావు, నిన్ను బట్టి మమ్మల్ని తిడుతున్నారు, నువ్వు టైంకి రావడం అవసరమా అంటున్నారట. అంటే ఉదాహరణకి చెప్తావు, కానుకలు ఇస్తా ఉంటే తెగిస్తా ఉన్నావు, నీకేందమ్మా నీకేందయ్యా నీకంటే ఉన్నాయి మాకైతే లేవు కదా అని అంటున్నారట. అంటే ఇదేమిటి అంటే ఆటంకము, అడ్డము. ప్రార్థన చేస్తూ ఉంటే, లేక దేవుని మందిరానికి వస్తూ ఉంటే, లేక దేవుని సంబంధమైన కార్యములు చేస్తూ ఉంటే నీవు నీ సహోదరుని అడ్డము చెయ్యకూడదు, ఆటంకము చెయ్యకూడదు. గట్టిగా చెప్పారా? హల్లెలూయా. అడ్డము చేయకూడదు, ఆటంకం చేయకూడదు, దాంతో సహా నువ్వు ప్రోత్సహించాలి. దేవుని మందిరానికి వెళ్దాము రండి, దేవుని సన్నిధిలో ఉందాము రండి, సేవకుల సహవాసంలో ఉందాము రండి, సంఘ సహవాసంలో ఉందాము రండి అనే ప్రోత్సాహం ఉండాలి. కానీ నీ వలన నీ సహోదరునికి, నీ సంఘ సభ్యుడికి, నీ బిడ్డలకి, నీ ఇతరులకి దేవుని విషయమందు ఆటంకం ఉండకూడదు. ఎలా ఆటంకం ఉంటుందంటే చెప్తా ఉంటాం చాలా సందర్భాల్లో. ఆ తల్లి ఎవరు అనిందట వాళ్ళ కూతురుతో, 24 గంటలు ఇంట్లో ఉండకపోతే ఆదివారమే నాతో వచ్చి ప్రార్థన చేయొచ్చు కదా అని అంటే, ఈ బిడ్డ అన్నది 24 గంటలు నువ్వు సీరియల్ చూడకపోతే అది మానేసి ప్రార్థన చేయొచ్చు కదా అన్నదట. అంటే ఇప్పుడు ఎవరికి ఆటంకం? ప్రార్థనకు వస్తుంది కానీ ఈమె వాళ్ళ ఇంటి వాళ్ళ రక్షణకి ఆటంకం. ప్రార్థనకు వచ్చింది కానీ ఏముంది ఆమెలో? మత్తయి సువార్త అనే రాయబడి ఉంటుంది, నీవు దేవుని రాజ్యానికి వెళ్ళకుండా నీ కన్ను నిన్ను అభ్యంతరపరుస్తున్నట్లయితే ఆ కన్నును ఊడబెరుక్కొందువుగాక. చెప్పారు అందరూ నిజంగా.
నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిస్తే ఆ చెయ్యిని సైతం ఊడబెరుక్కోమని చెప్తా ఉంది. చదవండి ఆ మాట, మత్తయి సువార్త 5వ అధ్యాయం 29-30 వచనాలు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 29-30. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల నీ దేహమంతా నరకములో పడవేయుట కంటే అవయవములో ఒకటి నశించుట నీకు ప్రయోజనము కదా. ప్రైజ్ ది లార్డ్. చెప్పారు గట్టిగా. ఒక్క అవయవం లేకపోయినా పర్లేదు, కానీ నీ ఆత్మ, శరీరము, దేహమంతా కూడా నరకములో పడకూడదు. దేవుని ప్రజలారు, నిన్ను ఒకవేళ నీ కన్ను నేను పరిశుద్ధంగా ఉండాలనుకుంటున్నానండి, చూడకూడదు అనుకుంటున్నానండి, కానీ అదేంటోనండి నా కళ్ళు 24 గంటలు అటే చూస్తున్నాయంటే కళ్ళని ఊడబెరుక్కో అని చెప్తుంది వాక్యం. ప్రైజ్ ది లార్డ్. చెప్పారు గట్టిగా. కన్నులను ఊడబెరుక్కోవడం కాదు, సెల్ ఫోన్ మనల్ని బలహీనపరుస్తుందంటే ఆ సెల్ ఫోన్నే దూరం చేయలేకపోతున్నాం. అవునా కదా? ఇంటర్నెట్ మనల్ని బలహీనపరుస్తుందంటే ఆ ఇంటర్నెట్కే దూరంగా ఉండి బతకలేకపోతున్నాం. ఆహారం మనల్ని బలహీనపరుస్తుందంటే ఆహారానికి మనం దూరంగా ఉండలేకపోతున్నాం. అదేంటోనండి మొక్కలేని మొద్ద దిగదండి. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది పరిస్థితి అది. దేవుని ప్రజలారా, మనల్ని దేవుని రాజ్యానికి ఏదైతే దూరం చేస్తుందో దానిని ఊడబెరుక్కొందుముగాక. అది మన శరీర అవయవములైనా సరే. ఒక చెయ్యి లేకపోయినా పర్లేదు, నీవు పరలోకానికి వెళ్ళాలి. కాలు లేకపోయినా పర్లేదు, నువ్వు పరలోకానికి వెళ్ళాలి. అంతేగాని ఆ కాలు కోసం, ఆ చెయ్యి కోసం దాన్ని సుఖపెట్టాలని నీవు నరకానికి పోకూడదు. ప్రైజ్ ది లార్డ్. చేతులు ఎత్తి గట్టిగా చెప్పండి ఒకసారి. చెప్పారు గట్టిగా. ఓ భక్తురాలు ఉందండి బైబిల్లో, మనందరికీ తెలుసు, రాహేల్ అనే భక్తురాలు. ఈ రాహేల్ అనే భక్తురాలు ఎంత దేవుడు ఆశీర్వదించాడంటే, ఆవిడికి పాపం వాళ్ళ ఆయన పట్టించుకోవట్లేదు, గొడవ పెట్టుకుంటున్నాడు, పిల్లలు కలగట్లేదు అంటే ఆ బిడ్డ కన్నీటిని చూసి దేవుడు ఆశీర్వదించి గర్భఫలం ఇచ్చాడు. అమ్మయ్య, దేవుడు గర్భఫలం ఇచ్చాడులే అని దేవుడి సన్నిధిలో సంతోషించింది, గంతులు వేసింది. మరలా తన రెండో పిల్లలు కావాలంటే రెండో బిడ్డను కూడా ఇచ్చాడు. ఇట్లాగా దేవుడు సంతానం విషయంలో దేవుడు మేలు చేశాడు. భర్త విషయంలో దేవుడు అనేక విధాలుగా ఆవిడికి మేలు చేశాడు. ఇంకా అనేకమైన మేలు దేవుడు జరిగించాడు. కానీ ఆవిడ చివరికి దేనికోసం ఆశీర్వాదాలంతటినీ కోల్పోయిందండి అంటే, తన తండ్రి ఇంట ఉన్న ఓ ప్రాంతానికి పరిచర్కి వెళ్తే, ఆ పరిచర్య చేసి ఆ పరిచర్య కొత్తగా వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకుంటా ఉంటే ఏదో అక్కడ ఏదో విచిత్రమైన బొమ్మలు కనపడతా ఉన్నాయి, విచిత్రమైన అవన్నీ కనపడతా ఉన్నాయి. ఇది అపవిత్రమైన, నిషిద్ధమైన, మన దగ్గర ఎందుకు ఉంటాయి, ఇవెందుకు కనబడుతున్నాయి, ఇది దేవుని మందిరం కదా, ఇది దేవుని ఆలయము కదా, ఇది దేవుని సేవకులు నివాసం ఉండే గృహము కదా అని అనుకుంటా ఉన్నాం. ఈ కనబడుతున్నాయండి, ఈ వస్తున్నాయండి, ఏంటి ఇక్కడ అని. కొద్ది రోజులు, ఒక 2-3 రోజులు అయిన తర్వాత మా పిల్లలు ఎందుకు వాటిని తీసి దొలపాలని చూస్తే, వెనకాల చూస్తే బాగానే ఉంది, దాన్ని ఎందుకు అట్లా తుడుస్తూ ఉంటే ఆ పేపర్ జినిగితే లోపల నేను ఏదైతే దర్శనం చూసినా అది దాంట్లో కనపడుతుంది. ప్రైజ్ ది లార్డ్. అంటే ప్రభు ఏం చెప్పడానికి ఇష్టపడ్డాడనంటే, అపవిత్రమైనది ఏది నీ ప్రాంగణంలో ఉండకుండా నీవు పవిత్రపరుచుకొందువుగాక. అపవిత్రతను ఆయన ఇష్టపడడు. అది బంగారమైనా సరే, బంగారముతో చేయబడింది, వెండితో చేయబడి, అపవిత్రత అనేది ఆయన ఇష్టపడడు. దేవుడు ఈ వాక్యంలో కూడా మనం గమనిస్తూ ఉన్నాం. ఆవిడ రాహేల్ గురించి రాయబడి ఉంది. ఆవిడని దేవుడు ఎంతగానో దీవించాడు, ఎంతగానో బ్లెస్ చేశాడు, ఆస్తి ఇచ్చాడు. వారు ప్రారంభించినప్పుడు వారికి ఆస్తి ఏమీ లేదు, కానీ వారు వారి జీవిత ప్రయాణాన్ని ఆరంభించినప్పుడు వారి దగ్గర విస్తారమైనటువంటి ఆస్తి ఉంది. ఆవిడ ప్రయాణం మొదలుపెట్టింది, ఇక గమ్యస్థానానికి వెళ్ళాలి. మన ఆత్మీయ జీవితం ప్రారంభించాం, గమ్యస్థానమైన పరలోకం లేక రెండవ రాకడ మనం వెళ్ళాలి. కానీ మార్గంలో రాహేల్ ఏమైపోయిందంటే చచ్చిపోయిందట. ఎందుకు చచ్చిందట? చూడండి, ఆదికాండం 31వ అధ్యాయం 19వ వాక్యం.
ఏం దొంగలించిందట? చెప్పరేంటండి? ఏం తక్కువైంది రాహేలు నీకు? ఓ, చెప్పారు గట్టిగా. పీతట, ఒక పీత ఇంకో పీతనికి అనిందట. ఈ పీతనికి అనిన తర్వాత చిన్న పీత కాస్త పెద్దగా అయిందట. ఈ చిన్న పీత పెరిగిన తర్వాత కొంచెం చదువుకుందట, కొంచెం చదివిందట. పెద్ద పీతకి అంటే తల్లి పీతకి చదువు రాదు కదా. ఈ చిన్న పీత కొంచెం చదువుకొని ఇక పెద్ద తల్లికి అంటే పెద్ద పీతకి చెప్తుందట, ఓ పీత, అమ్మాయి, ఓ పెద్ద పీత, ఇట్టిట్టిట్టిట్ నడుపుతావేంది, సైడ్కి అట్టట్టట్ట నడవమాకంటదట. ప్రైజ్లా. అదేంటి పీత, మనం నడిచేది ఇట్టే కదా అంటే, కాదో సరిగా నడవాలంటదట చిన్న పీత. ఈ పెద్ద పీత అంటదట, నీకు ఎన్నిసార్లు చెప్పినా నేను ఇట్లాగే నడుస్తున్నామని చిన్న పీత తిడతా ఉంటే, సరేలే పెద్ద పీత, సరేలే చిన్న పీత కూతురుతో అనిందట, కూతురు పీతతో, మరి ఇట్ట నడవకూడదు అంటున్నావు కదా, నువ్వు నడిచి చూపి అన్నదట చిన్న పీతను. ఈ చిన్న పీత కూడా ఎట్లా నడిచిద్ది? ప్రైజ్లా. సెపరేట్. అర్థమైంది నా మాటలు? పెద్ద పీతని చిన్న పీత తిట్టిందట, వంకరగా నడవకూడదు, చక్కగా నడవాలని. ఏది నువ్వు నడుసిపి అంటే ఈ చిన్న పీత అట్లా నడుస్తుందట, ఇది కూడా వంకరగా నడుస్తుంది. ప్రైజ్లా. అంటే దాని అర్థం ఏంటంటే, డిఎన్ఏ, తల్లి వేరైతే పిల్ల వేరు కాదు. తల్లిలో ఏది ఉంటో పిల్లల్లో కూడా అదే ఉంటుంది. ప్రైజ్లా. హల్లెలూయా. ఈ పెద్ద పీత ఆశ్చర్యపోయిందండి. నన్ను ఏమో చక్కగా నడవమని, నువ్వేంది ఎట్టు నడుపుతున్నావు అంటే, అవునే అమ్మ, నువ్వు అట్టు నడిచావు, నేను కూడా అట్టే నడుపుతున్నా అంటుందట. ప్రైజ్లా. దాని అర్థం ఏంటంటే, మనము మన తర్వాత తరానికి మనం ఎంతగా మార్పు చెందితే, ఎంతగా పరిశుద్ధంగా జీవిస్తే తర్వాత తరానికి అంతటి మహిమకరమైన జీవితాన్ని దయచేయుదుముగాక. గట్టిగా చెప్దామా? ఈ రాహేలు ఏం చేసిందంటే, సంతానం లేదంటే సంతానం పొందుకుంది, ఆస్తి లేదంటే ఆస్తిని పొందుకుంది, ఆశీర్వాదం లేదంటే ఆశీర్వాదాన్ని పొందుకుంది, భర్త ప్రేమ లేదంటే భర్త ప్రేమని పొందుకుంది, అన్నీ పొందుకుంది. దేనికోసం ఆశపడిందట? తండ్రి ఇంట ఉన్న మీ తల్లి ఎవరో అలా చేసిందంటే నీలో కూడా అదే లక్షణాలు కనపడకూడదు. మీ తండ్రి ఎవరో తెలియక ఏదో తప్పులు చేశాడు, నీలో కూడా అదే లక్షణాలు కనపడకూడదు. నీ సహోదరుడు ఎవరో చేశాడు, నీ స్నేహితుడు ఎవరో చేస్తున్నాడని, నీ ఫ్రెండ్ ఎవరితో చెప్పిందని నీలో మరలా అవే లక్షణాలు కనబడకూడదు. ప్రైజ్లా. చెప్పండి గట్టిగా. ఎందుకంటే నీవు ఆశీర్వదింపబడిన వారవు. చెప్పండి గట్టిగా. మీకు మీరే చెప్పండి, నేను ఆశీర్వదింపబడిన వాడను అని చెప్పండి. చెప్పుకోండి మీ నోట్లో. చెప్పే వచ్చే మాట దేవుడు ఆమెను అంటాడు. మరోసారి చెప్పండి, నేను ఆశీర్వదింపబడిన వాడను. ఆమేన్. గట్టిగా చెప్పారా? ఆశీర్వదింపబడిన వాడితో అపవిత్రమైన వాడితో ఏం సాంగత్యం అండి? మరి ఈ రాహేలు ఎంత ఆశీర్వదింపబడింది, ఏం కోరుకుంటుంది? లోక సంబంధమైన వాటిని ఆశపడుతుందట. లోక సంబంధమైన సహవాసం, లోక సంబంధ అలవాట్లు, లోక సంబంధమైన డంబం, లోక సంబంధమైన జీవితం, ఏదైనా సరే. ఈ లోకము దేవుని బిడ్డల్ని 24 గంటలు దేవునికి దూరం చేయాలని చూస్తుంది. కానీ దేవుడు అంటున్నాడు, నిన్ను పరలోకానికి దూరం చేసి నీ కన్నైనా సరే ఊడబెరుక్కో, నీ చెయ్యి అయినా సరే ఊడబెరుక్కో. కన్ను చేతినే ఊడబెరకని ప్రభు చెప్తా ఉంటే, నువ్వు ఒక ఫ్రెండ్షిప్ను వదలలేకపోతున్నావు, లేకపోతే ఒక అలవాటుని వదలలేకపోతున్నావు, లేకపోతే ఒక అబద్ధాలాడే అలవాటుని వదలలేకపోతున్నావు, లేక తిండిని వదలలేకపోతున్నావు, లేక తాగుడిని ఏదో ఒకటి పరలోక రాజ్యాన్ని దూరం చేస్తుంది. దాన్ని నీవు విడిచిపెట్టుదువుగాక. గట్టిగా చెప్పారా?
ఈ 35వ అధ్యాయం ఇప్పుడు ఈ రాహేలు విడిచిపెట్టలేదట. ఏమైంది? 35వ అధ్యాయం 16 నుంచి 19 వచనం వరకు చదవండి. ఆదికాండం. ప్రసవ వేదనతో ప్రయాసపడెను. ఆవిడ ప్రసవం వలన ఆవిడ మృతి పొందెను. తర్వాత చదవండి. ప్రాణము పోవుచుండగా బెనోని అనెను. రాహేలు మృతి పొంది ఎఫ్రతా మార్గములోనే, ఇంకా ఎఫ్రతా కూడా వెళ్ళలేదు, ఎఫ్రతా మార్గములోనే పాతి పెట్టబడెను. ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయ జీవితం ఆరంభించావు, దేవుని కృప చేతనో లేక నీవే ఆసక్తి చేతనో దేవుని బిడ్డగా మారిపోయావు. దేవుని వాక్యాన్ని వింటున్నావు, మందిరంలో సంఘ సభ్యుడిగా కొనసాగుతున్నావు. కానీ నీవు నీ గమ్యస్థానము చేరు వరకు నీ ప్రయాణం ఆగకూడదు. కానీ రాహేలు ప్రయాణం ఆగిపోయిందండి. రాహేలు ప్రయాణం పాతి పెట్టబడింది. గమ్యమైన ఎఫ్రతా కూడా వెళ్ళలేకపోయింది. ఎందుకు అని అంటే, చాలా సందర్భాల్లో అంటూ ఉంటాం కదా, ఆత్మానుసారంగా ప్రారంభిస్తున్నారు, శరీరానుసారంగా ముగించుకుంటున్నారు. ఆత్మానుసారంగా ప్రారంభించిన తర్వాత నువ్వు ఆత్మానుసారంగానే కొనసాగుదువుగాక. దాని కోసము ఎంత నష్టమైనా సరే నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకొందువుగాక. ఆత్మ కోసం నష్టపోతే దేవుడు దానికి 200 ప్రతిఫలం ఇచ్చునుగాక. లోకం కోసం నష్టపోతున్నానని ఆత్మని పోగొట్టుకోమాకు. ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రజలారా, ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఒకటే, అపవిత్రమైన వాటి కోసం పవిత్రమైన వాటిని కోల్పోవద్దు. పవిత్రమైన వాటిని నీవు విడిచిపెట్టుకోవద్దు. అపవిత్రమైన వాటి కోసం నీ పవిత్రం ఏ విధము చేతనైనా కోల్పోకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ బిలాము ఆ ప్రజలతో అంటా ఉన్నాడు, ఇశ్రాయేలు ప్రజల గురించి అంటా ఉన్నాడు, వారిని ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఎందుకంటే వారిలో ఏ వంకరతనము లేదు, ఏ శకునము వారిలో లేదు, ఏ విధమైన అపవిత్రత వారిలో లేదు. మరి ఎలాగ వీరిని పడగొట్టేదంటే, వాళ్ళంతటా వాళ్ళే పాపం చేసేదాకా ఎవ్వరూ వారిని ఏమీ చేయలేరని చెప్పారట. మరి ఏం చేద్దామంటే, మోయాబు స్త్రీలను వారి మధ్యలో పంపించారట. అలాగే దేవుని బిడ్డలమైన మనల్ని పడవేయటానికి, లేక మనల్ని దేవునికి దూరం చేయటానికి, దేవుని కాపుదలకు దూరం చేయటానికి అనేకమైన లోక సంబంధమైన మోయాబు స్త్రీల వంటి ఆ అలవాట్లు, ఆ సహవాసాలు, ఆ లక్షణాలు, ఆ ఆకర్షణలు మనల్ని శోధిస్తూ ఉన్నాయి. జాగ్రత్త. అట్టి వాటిని మనము దూరము చేయుదుముగాక. ఎప్పుడైతే ఈ మోయాబు స్త్రీలతో వారు వ్యభిచరిస్తూ ఉన్నారో దేవుని ఉగ్రత వారి మీద రగులుకుందట. అందులో నుంచి ఒకడు ఫినేహాస్ అనేటటువంటి ఒక భక్తుడు లేచి ఈటని తీసుకొని ఆ మోయాబు స్త్రీలతో సహా ఆ వ్యభిచార పాపం చేయుచున్న వారిని మంచం మీదనే అలాగ ఈట దింపగా ఆ ఇద్దరి మధ్యలో నుంచి ఆ ఈట దిగిపోయి వారు ప్రాణం విడిచిపెట్టారట. అప్పుడు దేవుని కోపం ఆగిపోయిందని రాయబడి ఉంది. హల్లెలూయా. దాని అర్థం ఏంటంటే, నీ గృహంలో నుంచి అయినా, నీలో నుంచి అయినా, నీ కుటుంబంలో నుంచి అయినా అపవిత్రమైనది పోయేంత వరకు నీ మీద దేవుని కోపం రగులుతానే ఉంటుంది. నీ మీద దేవుని ఉగ్రత రగులుతానే ఉంటుంది. ఈ కోపం, ఈ ఉగ్రత ఉన్నంతసేపు మనం వర్ధిల్లలేం, మనం అభివృద్ధి పొందలేం, మనం కష్టాన్ని అనుభవించలేం, మనము సుఖముగా నెమ్మదిగా జీవించలేము. ఎప్పుడైతే ఈ అపవిత్రత ఏదో ప్రభు నీతో మాట్లాడుతుండగా, మరి మనస్సాక్షి నీతో మాట్లాడుతూ ఉన్నది, నీలో ఉన్న అపవిత్రత ఏదో నీకు ప్రభు బయలుపరుస్తూ ఉన్నాడు, నీవు దానిని ఈ రోజున విడిచిపెట్టుదువుగాక. అవయవాన్నే విడిచిపెట్టమంటున్నాడు. నీవు అపవిత్రతను విడిచిపెట్టలేవా? అపవిత్రమైన స్నేహం ఏదో, అపవిత్రమైన అలవాటు ఏదో, అపవిత్రమైన ఆ తిండి ఏదో, అపవిత్రమైన అదేదో, నీవు దాన్ని విడిచిపెట్టుదువుగాక. చెప్పారు గట్టిగా?
అప్పుడు ప్రభు అంటున్నాడు, నిన్ను దీవించిన వాడు దీవింపబడతాడు, నిన్ను దూషించిన వాడు శపింపబడతాడు. ఆమేన్, హల్లెలూయా. మరి ఎంతటి ఆశీర్వాదాన్ని ప్రభు మనకి ఇచ్చినప్పుడు మనము ఎవరి వలనో నష్టపోకూడదు, ఏదో దాని వలనో మనం కష్టాలను అనుభవించకూడదు, వ్యర్థమైన దానికోసం మన జీవితాల్ని పాడు చేసుకోకూడదు. ప్రభు ఈ మాటలని మన జీవితాల్లో, మన వినికిడిలో ఆశీర్వాదకరముగా మార్చునుగాక. ఆమేన్. మరి మోకరించండి, ప్రార్థన.